Hi, hello friends, welcome back to our YouTube channel Anil Tech. ఫ్రెండ్స్ వీడియో చేసి చాలా మంత్స్ అయితే అవుతుంది. సో యాక్చువల్గా నాకు ఆఫీస్ వర్క్ ఇదంతా ఉండడం వల్ల నాకు ఆ వీడియోస్ చేయడం కుదరట్లేదు అనమాట. సో రేపటి నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియో అయితే చేస్తాను. సో ఇవాళ వీడియోలో థంబ్నెయిల్ చూసారు కదా, సో లాక్ చేసిన ఐఫోన్ని మనం అన్లాక్ చేయడం ఎలాగనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం అన్లాక్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం గూగుల్లోకి వెళ్ళి tenosshare.com అని మనం ఒక యూఆర్ఎల్లో మనం ఈ tenosshare.com అనేది మనం ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ఇది పాస్కోడ్ రిమూవ్ చేసుకోవడానికి అండ్ మన యాపిల్ ఐడి కూడా మనం రిమూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టెప్స్ అన్నీ చూపిస్తున్నారు చూడండి. సో ఇదంతా కాదు, ఓకే, ఇది దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్లాక్ ఐఓఎస్ స్క్రీన్ ఉంది, రిమూవ్ యాపిల్ ఐడి, బైపాస్ ఎండిబి, పాస్వర్డ్ మేనేజ్మెంట్, రిమూవ్ క్లౌడ్ యాక్టివేషన్ లాక్ అనేది చూడొచ్చు. సో మనం పాస్వర్డ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ డేటా కేబుల్ని మనం సిస్టమ్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇలా సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని ఇది డౌన్లోడ్ అవుతుంది. ఒక యాప్ అనేది మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇది డౌన్లోడ్ అవ్వడానికి మన ఇంటర్నెట్ స్పీడ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకొని మనం పేషెన్స్గా ఉంటే యాప్ అనేది మన సిస్టంలో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ టు రిమూవ్ అని కొట్టాలన్నమాట. సో స్టార్ట్ టు రిమూవ్ అని కొడితే మన స్క్రీన్ లాక్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. ఇది ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ నెట్ స్పీడ్ అనమాట. సో నెట్ స్పీడ్గా ఉంటే మనకి ఈ ప్రాసెస్ కూడా మనకి ఫాస్ట్గా అవుతుంది. సో వెయిట్ చేయాలి. సో మన పాస్వర్డ్ అయితే రిమూవ్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి టైం పడుతుంది. చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, స్క్రీన్ లాక్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఒకసారి మన ఫోన్లో అయితే రిమూవ్ అయిందో లేదో చూద్దాం. సో ఫోన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫోన్ అయితే బ్లర్ అవుతుంది. సో మీకు కనిపిస్తుందా? సో ఇలా అయితే ఫోన్ అన్లాక్ అయ్యింది. సో ఇలా అయితే మీరు ఫోన్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట.